నమస్తే. రాజమండ్రి రూరల్ సీటుకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం పార్టీ మధ్య విపరీతమైనటువంటి పోటీ నెలకొంది. జనసేన తరపున కందుల దుర్గేష్. ఆయన కూడా చాలా కీలకమైనటువంటి నేత ఆ పార్టీలో. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి, ఆయన అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, ప్రజెంటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇద్దరి మధ్య చాలా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఇట్లాంటి సందర్భంలో ఆ సీట్ను హోల్డ్లో పెట్టారు. ముఖ్యంగా జనసేనకే ఆ సీట్ను కేటాయిస్తున్నారు అనే ప్రచారం కూడా ఎక్కువైంది. దీనికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైతే వర్గీయులు ఉన్నారో, అభిమానులు ఉన్నారో, అనుచరులు ఉన్నారో వారంతా వ్యతిరేకత చూపించారు. ముఖ్యంగా రాజమండ్రి రూరల్ అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట నియోజకవర్గం. కాబట్టి ఖచ్చితంగా గోరంట్లనే అక్కడి నుంచి పోటీ చేయాలి అని చెప్పి, ఇక చేసేదేమీ లేక కందుల దుర్గేష్ ఆయన్ను పవన్ కళ్యాణ్ నేరుగా ఫోన్ చేసి అక్కడి నుంచి మీకు పోటీ చేయడానికి అవకాశం లేదు, అక్కడ తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తున్నాం, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు పోటీ చేస్తారని చెప్పారట. దానికి సంబంధించి ఎలాంటి వివాదం ఉండకూడదు, విభేదాలు రాకూడదు, అదంతా మీ బాధ్యత, మీ డౌన్ఫాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ, నాయకులను కానీ, అభిమానులు కానీ, అనుచరులు కానీ మీరు కంట్రోల్ చేసుకోవాల్సిందే అని. ఇప్పుడు ఇది ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. వాస్తవానికి రెండు పార్టీల నేతలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారు. ఆయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రచారం చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు. అలాగే ఈ కందుల దుర్గేష్ గారు కూడా తిరుగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల అధినాయకులకి హెడేక్ ఇష్యూనే ఇది. సో ఇలాంటి సందర్భంలో అది కరెక్ట్ కాదు. రాజమండ్రి రూరల్ అంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కాబట్టి ఆయనకు అవకాశం ఇద్దాం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, కందుల దుర్గేష్ ఆయన్ను నిడదవోలు నియోజకవర్గానికి పంపించే ఆలోచనలో ఉన్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. మరి నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున కూడా ఒక వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. ఆయనే బూరుగుపల్లి శేషారావు. ఆయన 2009, 2014 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించారు. 2019లో మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాసనాయుడిపై ఓటమి చెందారు. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు ఎవరైతే బూరుగుపల్లి శేషారావు ఆయన ఉన్నారో ఆయన వర్గీయుల్లో అసంతృప్తి స్టార్ట్ అయింది. ఎందుకనంటే నిడదవోలు మనకే వస్తుంది, తెలుగుదేశం పార్టీకే కేటాయిస్తున్నారు అని ఒక ప్రచారం జరిగింది. ఆయన కూడా దానికి ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ కందుల దుర్గేష్ ఆయనకు మాత్రం నిడదవోలులో పోటీ చేయాలని జనసేనాని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే చెప్పారని దానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి బూరుగుపల్లి శేషారావు అనుచరులు కానీ, అభిమానులు కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఎలా అయినా సరే ఇక్కడ టీడీపీయే నిలబడాలి, బూరుగుపల్లి శేషారావు గారే ఆయనే ఉంటారు అని ఒక రకమైనటువంటి భీష్మించుకొని కూర్చున్నారు. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య ఒక రకమైనటువంటి సపోర్టు పొత్తు ఉన్నప్పటికీ ఆయా నియోజకవర్గాల్లో మాత్రం వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మనవడే పోటీ చేస్తున్నాడని కొంతమంది చెప్పుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి జనసేన నుంచి మనవడే పోటీ చేస్తున్నాడని వాళ్ళు కూడా చెప్పుకున్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇద్దరు పోటీ చేయడానికి అవకాశం లేదు, ఎవరో ఒకరికే ఛాన్స్. ఇటువంటి క్రమంలో చాలా కీలకంగా మారినటువంటి అంశం. మరి చూడాలి నిడదవోలులో మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా. ఇప్పటికే పెట్రోల్ బాటిల్ పట్టుకొని నేను చనిపోతా, మా అభిమాన నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే నేను గోదావరిలో దూకుతా, ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరి వీరిని ఎలా బుజ్జగిస్తారు, ఏ రకంగా ట్రాక్లోకి తీసుకొస్తారనేది కీలకమైనటువంటి అంశం. మొత్తానికి రాజమండ్రి రూరల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం వాస్తవంగా మనం చెప్పుకోవాలి.